పవిత్ర కోరిక మీద పులిహోర ఆవడలు చేసింది శారదాంబగారు. అన్ని పనుల్లోనూ పవిత్ర సహాయపడింది. అడుగడుగున పవిత్రని మెచ్చుకుంటూ పొగుడుతూనే ఉందావిడ. అమ్మాయి, నాకింక ఒక్కటే చింతుంది. నీలాంటి కోళ్ళొచ్చిందంటే అంతే చాలు. నేనింక ఈ బతుకేమీ కోరుకోను. నాకు ఒక్కగానొక్క కొడుకా? తను వచ్చిన పనికి నాందికి సమయం ఆసన్నమైందని గ్రహించింది పవిత్ర. పిన్నిగారు, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? నేను అదే పని మీదొచ్చాను ఇప్పుడు మీ దగ్గరికి. నువ్వమ్మా, నా తల్లే. అయితే ఆడబోయిన తీర్థం ఎదురైందన్నమాటే. చెప్పు తొందరగా, ఎక్కడ సంబంధం? నా చెల్లెల్ని మూర్తికి చేసుకోమని అడగాలనొచ్చాను. నీ చెల్లెలంటే మీ బాబాయ్ కూతురా? నీ చెల్లెలైతే అంతకన్నా ఇంకేం కావాలి? అదే మహద్భాగ్యం. ఇంక పిల్లను కూడా చూడనక్కర్లేదు. మేము పెళ్ళైపోయినట్టే, మేము ఊ అన్నట్టే. ఆవిడ్ని చూస్తూ అంది పవిత్ర. అదేదో భాష పిల్లని చేసుకుంటానని ఒకటే పట్టుదలతో ఉన్నాడు వాడు. మేమెంత చెప్పినా వినడమే లేదు. కొన్నాళ్లు పోతే వాడే మనసు మార్చుకుంటాడని మేము వాణ్ణి కదిలించడం లేదు. ఇప్పుడు నీ పుణ్యమా అని ఈ పిల్ల, అదే మీ చెల్లెల్ని వాడు చేసుకుంటానని ఒప్పుకుంటే అంతే చాలు. ఒప్పించే బాధ్యత కూడా నీ మీదే పెడుతున్నాను. వాడి చేత ఆ 3 ముళ్ళు వేయిస్తివా చచ్చి నీ కడుపున పుడతాను. 3 ముళ్ళు వేయించాలనే గట్టి ప్రయత్నం మీదే ఉన్నానండి నేను కూడా. ఏం పిల్లని వాడికి చూపించేశావా? ఎన్నాళ్లుగానో వాళ్ళు ఒకరినొకరు ఎరుగుదురు కూడా. అయితే వాడికి ఇష్టమేనంటావా? ఇష్టమేంటండి, బాగా ఇష్టం. అయితే ఆ పిల్ల వీణ్ణి ఇన్నాళ్లకు వదిలిందన్నమాట. ఏ పిల్లండి? అదే ఆ గుజరాతీ భాషమ్మాయి, పేరేదో చెప్పేవాడే, పావని. ఆ పావనే నా చెల్లెలండి. ఏంటి? షాక్ తిన్నది శారదాంబగారు. కాసేపు తను మౌనంగానే ఉండిపోయింది పవిత్ర కూడా. నిర్ఘాంతపోయి నోట మాట్రాక కూర్చుండిపోయిన శారదాంబగారిని చూసి పవిత్ర లేచి వంటింట్లోకి వెళ్లి మంచినీళ్లు తెచ్చి తాగించింది ఆవిడ చేత. అవును పిన్నిగారు, పావని నా చెల్లెలు, అంతకంటే ఎక్కువ. పావనిని కోడలుగా చేసుకుంటే మీరు సుఖపడతారు. అసలు మీరా అమ్మాయిని చూసారా? నెమ్మదిగా అంది. ఏంటోనమ్మా, నాకంతా అయోమయంగా ఉంది. సరేలేండి, ఇప్పుడు ఆ మాటలేవి వద్దు. మీ మనసు సర్దుకొనియండి, తర్వాత మాట్లాడుకుందాం. మరికొంచెం సేపటికి లోపలికి అడుగు పెట్టారు పరందామయ్య గారు. ఏంటే అలా ఉన్నావు? నీరసంగా ఉన్నావేం? మళ్ళీ కళ్ళు తిరిగాయా? కంగారుగా అడిగారాయన. ఏం లేదు అందావిడ కళ్ళు తుడుచుకుంటూ. ఏంటే మరి, ఎందుకలా ఉన్నావు? ఏం లేదు, మూర్తి పెళ్లి మాట. ఆవిడ గొంతు అంతకంటే పెగల్లేదు. అదా, మూర్తి పెళ్లి మాట మనకి కొత్త ఏమిటే? ఎన్నేళ్ల నుంచి జరుగుతోంది. వాడి పట్టుదల వదలడు. మనము మన చేదస్తాలు వదిలిపెట్టాం. ఇక గత్యంతరం లేదు. వాడి దారిన మనమే నడవాలేమో అని పవిత్ర వైపు తిరిగి, ఏమంటావమ్మా అన్నట్టు నీకు మూర్తి విషయం తెలుసా అడిగారు. తెలుసునండి. అదేనండి నేను చెప్పేది కూడా. పావని నాకు బాగా తెలుసు. 100కి 1 ఒకరుంటారు పావన్ లాంటి వాళ్ళు. అందరిలోనూ కలిసిపోగలరు, అందర్నీ మెప్పించగలదు. ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నారు పవిత్ర వైపు. పావనికి మీ ఇంటి కోడలు కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి. పావని పెళ్లి మూర్తితో స్థిరపరచమని అడగడానికే వచ్చాను నేను అంది పవిత్ర తడుముకోకుండా తడబడకుండా. నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కానీ భాష వేరు కదా అని. భాషదేముంది బాబాయ్ గారు, ఆ పిల్ల స్పష్టంగా తెలుగు మాట్లాడగలదు, రాయగలదు, చదవగలదు. ఆ అమ్మాయి తెలుగు మాట్లాడుతుంటే తెలుగు పిల్ల కాదు అనే అనుమానం కూడా ఎవరికీ రాదు. అసలిప్పుడు మన తెలుగు వాళ్ళనే తీసుకోండి. ఇతర రాష్ట్రాల్లో ఉన్నందున తెలుగు వాళ్ళు ఎంతవరకు మన తెలుగు మాట్లాడి రాసి చదవగలుగుతున్నారు? మన వాళ్ళకి భాషాభిమానం ఎంతగా కొరవడిందంటే పిల్లలకి తెలుగు రాదని తల్లిదండ్రులు ఏమాత్రం బాధపడకపోగా అదొక గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నారు నలుగురికి. ఈ అమ్మాయి అలా కాదు. మీతో మన స్వచ్ఛమైన తెలుగు మాట్లాడగలదు. వాళ్ల భాష వచ్చు, మన అలవాట్లన్నీ తెలుసు. మాంసాహారం గురించే మాట్లాడరు. పూర్తి శాకాహారులు వీళ్ళు. వీళ్ళకి పూజలు వ్రతాలు అధికం, ఉపవాసాలు తరచుగా చేస్తారు. దైవభక్తి ఎక్కువ. ఆ విధంగా మనకి బాగా నచ్చుతుంది. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకా కట్టు బొట్ట అవి ఎంతలో మార్చుకుంటారు. ముఖ్యంగా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇంకోటి కూడా చూడండి, వాళ్ళిద్దరూ పెద్దలంటే గౌరవం ఉన్నవాళ్లే. లేకపోతే ఎవరికీ చెప్పకుండా ఈ పాటికి పెళ్లి చేసేసుకుని ఉండేవాళ్లు. ఆ అమ్మాయి బుద్ధిమంతురాలు కాబట్టే అతన్ని బలవంతం చేయలేదు ఆ విషయంలో. లేకపోతే పావనే బలవంతం చేసి ఒప్పిస్తే అతడేం చేయగలడు? మీరే చెప్పండి.
పైగా ఇన్నేళ్లు గడిచాయి కాబట్టి వాళ్లది ఆవేశమో మోహమో యవనోద్రేకమూ కావు. ఇద్దరికీ ఒకరి మీదొకరికి నిజమైన ప్రేమ ఉందని చెప్పచ్చు. కనుక మీరు అన్నీ ఆలోచించుకుని నెమ్మది మీదే ఒక నిర్ణయానికి రండి. నిశ్చలంగా, నిర్భయంగా, నిస్సంకోచంగా, దృఢ గంభీర స్వరంతో మాట్లాడుతున్న పవిత్ర మాట్లాడడం ఆపగానే ఆ ప్రదేశమంతా నిశ్శబ్దమైపోయింది. నేనొస్తాను పిన్నిగారు, బాబేం అల్లరి చేస్తున్నాడో. అప్పుడేనా నువ్వుంటే ఇంటికే కళొచ్చిందమ్మా. అదంతా మీ ఆప్యాయతే పిన్నిగారు. ఉండు, పలహారం చేసి వెళుదువు గాని. ఆవిడ లేచి గబగబా ఉప్మా జీడిపప్పులేసి చేసింది. ఒక ప్లేట్లో ఉప్మా, నిమ్మకాయ ఊరగాయ వేసి ఇచ్చింది పవిత్రకి. కాఫీ కూడా కలిపిచ్చింది. కాఫీ పలహారాలయ్యాక మొహం కడుక్కు రమ్మంది పవిత్రని. పవిత్ర లేచి వెళ్లి మొహం కడుక్కుని తలదూకుని బొట్టు పెట్టుకుంది. ఆవిడ దేవుడి గదిలో పీట వేసి కూర్చోమంది పవిత్రని. కూర్చుంది పవిత్ర. కాళ్ళకి పసుపు రాసి తర్వాత బొట్టు పెట్టింది. వెండి పళ్లెంలో చీర, జాకెట్టు గుడ్డ, తాంబూలం, కొబ్బరికాయ పెట్టి అందించింది శారదామ్మగారు. ఎందుకు పిన్నిగారు ఇవన్నీ? నేను తాంబూలం తీసుకుంటాను, చీరంచండి, మూర్తి పెళ్లికి పెడుదురుగాని. కాదమ్మా, ఇప్పుడిది కట్టుకోవలసిందే, పెళ్లికి మరొకటి. నువ్వు మా అమ్మాయి లాంటిదానివే, కాదు అంతకంటే ఎక్కువ అని కట్టుకురామ్మా. రంగు నచ్చిందా అడిగింది. లేత వైలెట్ మీద ముదురు రంగు జరీ బార్డరున్న చీరది. చాలా బావుందండి అంది పవిత్ర కట్టుకొచ్చి. ఇద్దరికీ నమస్కారం చేసింది. దీర్ఘ సుమంగళీ భవ ఆశీర్వదించారు పరంధామయ్య గారు. నేనింకో కానుకిస్తున్నానమ్మా పవిత్ర అన్నారాయన. ఇప్పటికే మీకెట్లా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియడం లేదు. నన్నింకా కృతజ్ఞురాల్ని చేయకండి బాబాయ్ గారు అంది పవిత్ర. ఆయన ఇంకేమిస్తారోనని భయపడి. అది కాదమ్మా, మేమీ పెళ్లికి ఒప్పుకుంటున్నాం. నువ్వే ఈ శుభవార్త మూర్తికి చెప్పు. థ్యాంక్యూ బాబాయ్ గారు, థ్యాంక్యూ వెరీ మచ్. కళ్లల్లో నీళ్లొచ్చేశాయి పవిత్రకి. ఒక్కసారి శారదామ్మగారిని కౌగులించుకుంది పవిత్ర. పిన్నిగారు, నేనొచ్చినందుకు శుభవార్త విన్నాను. చాలా సంతోషం పిన్నిగారు. ఎంతసేపు ఎదురొచ్చే పావనికి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. మీరు చాలా మంచివారు, విశాల హృదయులు. పవిత్ర తల నిమిరింది శారదామ్మగారు. నువ్వు చెప్పాక మా సందేహాలన్నీ తొలగిపోయాయమ్మా. మనందరం ఒకటి పరంధామయ్య గారు మనస్ఫూర్తిగా అన్నారు. రేపు మేమక్కడికి వస్తున్నామని చెప్పు. వాళ్ళిద్దరికీ మా ఆశీస్సులు అందించు. సంతోషం బాబాయ్ గారు, చాలా సంతోషం. తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తాను అని కారెక్కింది పవిత్ర. చెయ్యి ఊపారిద్దరూ నవ్వుతూ. పవిత్రకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రపంచాన్ని జయించినంత సంబరంగా ఉందామెకి. ఆ రోజు పావని మూర్తుల ప్రదానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పవిత్ర, గోకుల్ ఇద్దరూ కలిసి నిర్వహిస్తున్నారు అన్నీ. మూర్తి, పావని వేరువేరుగానూ కలిసి అప్పటికి 100 సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నారు పవిత్రకి. వాళ్ళిద్దరికీ ఇప్పటికీ ఆశ్చర్యమే. మూర్తి తల్లిదండ్రులు ఈ పెళ్లికింత త్వరగా ఎలా ఒప్పుకున్నారా అని. ఫంక్షన్కి ముఖ్యమైన స్నేహితుల్ని మాత్రం ఆహ్వానించారు. తాంబూలాలు కూడా అప్పుడే పుచ్చుకోవడం. ఎంగేజ్మెంట్ అంటే అదే. ఫంక్షను చాలా బాగా జరిగింది. శారదామ్మగారు కాబోయే కోడలికి పెద్ద పట్టుచీర, ఒక నగల సెట్టు బహుకరించారు. మొదట్లో ఆవిడ అయిష్టంగా ఉండడం వల్ల పావనిని అప్పుడు పరీక్షగా చూడలేదు. కానీ పొట్టుచీర కట్టుకుని, నగలు పెట్టుకుని, జడ నిండా పూలతో లక్షణంగా ఉంది పావని. పావని తెలుగు పిల్ల కాదని ఎవరూ పోల్చుకోలేరు. కాబోయే కోడల్ని చూసుకుని నిజంగానే మురిసిపోయిందావిడ. ఇంకా పావని తల్లిదండ్రులు వీళ్ళకెన్నో మర్యాదలు చేశారు. వాళ్లు మాట్లాడే తెలుగు చూసి ఆశ్చర్యపోయారు పరంధామయ్య గారు, శారదామ్మగారు కూడా. పెళ్ళంతా మూర్తి తల్లిదండ్రుల ఇష్టప్రకారమే చేస్తామన్నారు వాళ్ళు. ఏవేవి ఎలా చేయాలో మాకు చెప్పండి, అంతే చాలు అన్నారు పావని తల్లిదండ్రులు. వాళ్లల్లో అలవాట్లు లేకపోయినా కట్న కానుకలు తమ శక్తివంచన లేకుండా ఇస్తామన్నారు. కాని మూర్తి అలాంటివేమీ పెట్టుకోవద్దన్నాడు. ముఖ్యంగా తీసుకోవలసినవి తప్ప వాళ్ల దగ్గర్నుంచి ఏమీ ఆశించకూడదని చెప్పేశాడు. జాతకాలు పరీక్షించి పెళ్లి ముహూర్తం పెట్టించారు. 20 రోజుల్లోనే కుదిరింది ముహూర్తం. పురోహితుడి చేతే ఆడపిల్ల వైపు వాళ్లు ఏమేం చెయ్యాలో, ఎట్లా జరిపించాలో చెప్పించారు పావని తల్లిదండ్రులకు మూర్తి తండ్రి. ఆ రోజు భోజనాలయ్యాక వెళ్లిపోయారు మూర్తి తల్లిదండ్రులు. ఏ సహాయం కావాలన్నా మీకు మేమున్నామని హామీ ఇచ్చారు పవిత్ర, గోకుల్ వాళ్లకి. తెల్లవారితే పెళ్లి. అందరూ తెగ హడావిడిగా ఉన్నారు. పందిళ్లు వేశారు. పెళ్లి గోకులింట్లోనే ఏర్పాటు చేశారు. వేదిక రంగురంగుల లైట్లతో అలంకరించారు.
4 పక్కల అరటి చెట్లు కొబ్బరి ఆకులతో కలిపి కట్టారు. మామిడి తోరణాలు, రంగు కాగితాల తోరణాలు, పూల తోరణాలు, వేదిక మీద వెండి పువ్వుల పీటలు అన్నీ రెడీ చేస్తున్నారు. ప్రేలగంప, కాళ్ళు కడుగు పళ్ళెం, పానకపు బిందెలు అన్నీ తెప్పించారు పావని తల్లిదండ్రులు. పెళ్లి ఎలా జరుగుతుందోనని కంగారు వాళ్ళకి. గొడుగు, పావుకోళ్లు, దోవతుల చాపులు, కాశీయాత్రకి వరపూజకి కావలసిన సామాగ్రి, స్థాళీపాకం, నాగవల్లి, అప్పగింతలు, స్టెప్ బై స్టెప్ ఏది ఏది ఎలా చెయ్యాలో మననం చేసుకుంటున్నారు. వాళ్ళు చాలామందే వచ్చారు. వాళ్ళకి ఇవన్నీ వింతగా ఉన్నాయి. పవిత్రని అడుగుతున్నారు కొన్ని. తన పెళ్లికి జరిగినవి గుర్తు తెచ్చుకుంటూ పావని తల్లిదండ్రులకి సలహాలిస్తోంది పవిత్ర. పెళ్ళికొడుక్కి వెండి చెంబు, వెండి గ్లాసు, పట్టుబట్టలు, తలంబ్రాలకి బియ్యం, నల్లపూసలు గుచ్చడం, మంగళసూత్రం రెడీ చేయడం, మట్టెలు అన్నీ రెడీగా పెట్టుకోమని చెప్పింది. వాళ్లక్కూడా పెళ్లివారికి ఏ లోటు రాకూడదనే తాపత్రయం. పావనిని పెళ్లికూతుర్ని చేశారో రోజు. తనే పావనిని ముస్తాబు చేసింది పవిత్ర. ఎర్రటి పట్టుచీర, కాళ్లకి పారాణి, చేతులకి గోరింటాకు, పొడుగాటి జడ, జడనిండా పూలు, కళ్ళకి కాటుక, బుగ్గన చుక్క, కళ్యాణం బొట్టు. ఎంత చక్కగా ఉంది పావని. అలంకరించి కుర్చీలో కూర్చోబెట్టి హారతిచ్చి పేరంటం చేశారు. మేళతాళాలు మ్రోగాయి. వాళ్ళు షెహనాయి కూడా పెట్టారు. ముత్తైదువులకి పండు, తాంబూలాలు పంచారు. పెళ్లివారు వచ్చారు ఆ రాత్రే. వాళ్ళకి కావలసినవి అన్నీ చూస్తూ బిజీగా ఉన్నారు పావని తల్లి తండ్రిను. పవిత్ర ఈ పనులతోనూ ఏర్పాట్లు అన్నింటితోనూ పొద్దట్నుంచి తిరిగి తిరిగి అలసిపోయింది. కాస్త విశ్రాంతి తీసుకుందామని మేడ మీదకొచ్చింది. బాబు ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం తింటున్నాడో కూడా పట్టించుకోవడం లేదు. వాడికి ఒకటే హడావిడి, క్షణం తీరిక లేదు. అందరితో గడగడ మాట్లాడేస్తూ, ప్రతి వాళ్ళని అంకుల్, ఆంటీ అని పిలుస్తూ, తెలుగు రాని వాళ్లతో ఇంగ్లీషు మాట్లాడుతూ అందర్నీ అలరిస్తున్నాడు భరత్. పిట్టగోడని ఆనుకొని కూర్చుని ఆకాశంలోకి చూస్తూ ఉన్న పవిత్ర మనసులో ఏవో ఆలోచనలు, ఎన్నో ఊహలు. తన పెళ్లి రోజు గుర్తుకొస్తూనే ఉంది ప్రతి క్షణము కూడా. అక్క, ఇక్కడ కూర్చున్నారా? పావనొచ్చింది. రా పావని, కూర్చో అంది పవిత్ర. రేపట్నుంచి నీ జీవితమే మారిపోబోతుంది కదూ అంది. పావని కూర్చున్నాక మళ్ళీ పవిత్రే. అవునక్క, భయంగా ఉంది నాకేంటో. పిచ్చిపిల్ల, భయమెందుకు? మూర్తి చాలా మంచివాడు. మూర్తి మంచివాడే, కాని పెళ్ళయ్యాక అక్కడ ఎలా మసులుకోవాలో ఏంటో. అన్నింటికీ మీ అండదండలు కావాలి. తప్పకుండానమ్మా, నేనుండగా నీకేం భయం లేదు. అక్క, మీరు ఇంకా కొన్నాళ్ళు ఇండియాలోనే ఉండగలరా? మీరు ఇండియాలోనే ఉంటే నాకు కాన్ఫిడెన్స్గా ఉంటుంది. అదంతా నీకు నా మీదున్న అభిమానం వల్ల అనుకుంటున్నావు, కానీ నేనెక్కడున్నా నా సపోర్టు, బెస్ట్ విషెస్ ఉంటూనే ఉంటాయి నీ వెంట. కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. అక్క, నేను అతి చనువు తీసుకుంటున్నానని మీరు అనుకోకపోతే, మీ పర్సనల్ మ్యాటర్స్లో జోక్యం కలగజేసుకుంటున్నానని భావించకుండా ఉంటే, నేనొకటి అడుగుతున్నాను. మీకు ఈ దేశంలో నచ్చంది ఏదో ఉంది. మీరు దేన్నుంచో పారిపోవాలనుకుంటున్నారు, అవునా? సూటిగా చూస్తూ అడిగింది పావని. పవిత్ర ఉలిక్కి పడింది. ఒక బాధా వీచిక వీచి మాయమైంది ఆమె ముఖంలో. క్షమించండక్క, మిమ్మల్ని బాధ పెట్టాను. మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యకపోగా మిమ్మల్ని బాధ పెడుతున్నాను. నేను కృతజ్ఞురాల్ని కదూ. లేచింది పావని. కూర్చో పావని, నువ్వు నన్నేమీ బాధ పెట్టలేదు. నా బాధ కొత్తది కాదు, ఎప్పుడూ ఉన్నదే. నువ్వు నిజం చెప్పావు. అవును, నేను నాకు నచ్చని దాన్నుంచి దూరంగా పారిపోతున్నాను అంటూ చెయ్యి పట్టి పావనిని కూర్చోబెట్టింది పవిత్ర. ఇప్పుడింకేం పనిలేదుగా అడిగింది తనే మళ్ళీ. లేదు, చాలామంది నిద్రలో పడ్డారిప్పుడే అంది పావని. పవిత్ర కళ్ళు ఒకసారి మూసుకుని ఏదో గుర్తు తెచ్చుకుంది. నెమ్మదిగా ప్రారంభించింది. ఆ రోజు రాత్రి ఇలాగే తెల్లవారితే నా పెళ్లి. నన్ను పెళ్లికూతుర్ని చేశారు. మధురమైన ఊహలతో నిండిపోయింది నా మనసు. గోకుల్ని చూడగానే ముగ్ధురాలనైపోయాను నేను. అతడి అందానికి ఆకర్షితురాలనయ్యాను. వంకుల జుట్టు, సూదిలాంటి ముక్కు, చిలిపి కళ్ళు, మంచి రంగు, టీవీ నన్ను ఆకట్టుకున్నాయి. భరతంటే ఇలాగే ఉండాలి అనుకున్నాను. ఇతన్నే పెళ్లి చేసుకోవాలని చూసిన కొన్నాళ్లకే నిర్ణయించుకున్నాను. అందుకే అతడు నన్నడిగితే కాదనలేకపోయాను. పెళ్లి ఒప్పుకున్నాను. నాన్న, అమ్మ వచ్చారు. నా నిర్ణయాన్ని అభినందించారు. పెళ్లి ఏర్పాట్లు చేశారు. అన్నీ యథావిధిగా జరిపిస్తున్నారు. గోకుల్ అందగాడు, చదువుకున్నవాడు, ఆస్తిపరుడు.
ఇవి మాత్రం తెలుసు నాకు. గోకుల్ గురించి మిగిలిన విషయాలేం తెలీదు. అక్కర్లేదనుకున్నాను. అందరూ పెళ్లి పనుల్లో ఇలాగే అలసిపోయి నిద్రకు జోగుతున్నారు. నేను మేడపైకి వచ్చానిట్లాగే. నాకు నిద్రెలా పడుతుంది? ఇప్పుడు నీకు అంతేగా. మూర్తి ఆలోచనలు కదూ. పావని సిగ్గుపడింది. పావని బొగ్గగిల్లి మళ్లీ మొదలుపెట్టింది పవిత్ర. మేడ మీద మా అత్తయ్య కూతురు రమ తన స్నేహితురాలు కూర్చున్నారు. రా పవిత్ర, పిలిచింది రమ. ఇద్దరూ చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. నన్ను చూసి ఆపారు. కాసేపు అవివి మాట్లాడుకున్నాక తన పిల్లవాడు లేచాడని కిందకు వెళ్ళింది రమ. ఉమా నేను మిగిలాం. ఉమా అంటే రమ స్నేహితురాలు. పవిత్ర గారు, నేను మీకో మాట చెప్పాలి అంది ఉమా. ఏంటో చెప్పండి అన్నాను ఆవులిస్తూ. మీరు పెళ్లి చేసుకోబోయే గోపాలకృష్ణ క్యారెక్టర్ మంచిది కాదు. నేను ఉలిక్కి పడ్డాను. నా పక్కన పిడుగు పడింది. కాదు, పిడుగుల వర్షమే కురిసింది. మీకెలా తెలుసు అన్నాను కంగారు కప్పిపుచ్చుకుంటూ. అంత అందమైనవాడు, ఆస్తిపరుడు, చదువుకున్నవాడు నా మొగుడవడం ఈర్షేమో. ఉమకింకా పెళ్లి కాలేదు. నాకే కాదు, ఆ విషయం ఈ ఊళ్ళో చాలామందికి తెలుసు. అతడు స్త్రీ లోలుడు, తాగుబోతూ జోదరి. ఆపండి, నేను విన్ను ఇట్లాంటివి. జాలిగా చూసింది ఉమ నాకేసి. నేనది భరించలేను. నన్ను చూసి ఎవరన్నా జాలిపడితే నేనది అస్సలు సహించలేను. మీరు విన్నా వినకపోయినా ఇవి నిజాలు, అబద్ధాలు కావు. ఎప్పటికైనా మీరు కళ్ళు తెరచి ఆ 3 ముళ్ళు పడకముందే ఈ పెళ్లి వద్దని చెప్పేయండి. ఈ పెళ్లి చేసుకోకండి. ఆ తర్వాత విచారించి లాభం లేదు. అంత గట్టిగా చెప్తున్నారు. అన్నీ మీరు విన్నవేగా. విన్నవన్నీ నిజాలేనని ఏం రుజువు? విన్నవి కాదండి. నా స్నేహితురాల్ని నాశనం చేసింది మీ గోపాలకృష్ణే. అది పెళ్లి చేసుకోమంటే పొమ్మన్నాడు. అది ఆత్మహత్య చేసుకుంది చివరికి. ఇలాంటి కేసులెన్నో. కళ్ళనీళ్ళొచ్చేశాయి ఉమకి. అంతలో రమొచ్చింది. మా మధ్య మాటలేం సాగలేదు. నేను కాసేపయ్యాక అక్కడ ఉండలేక కిందకొచ్చేశాను. మనసొక యుద్ధరంగంలా ఉంది. అల్లకల్లోలంగా ఉంది. తుఫాన్లో సముద్రంలా ఉంది. అశాంతి, బరువు, బాధ. ఇంకా ఉండబట్లేక గోకుల్ని వెతికాను నిశ్శబ్దంగా. తన గదిలో ఉన్నాడు. విడిది వాళ్ళిల్లే. నేను లోపలికి వెళ్ళాను. అతన్ని చూడగానే మనసు చిత్రంగా ప్రశాంతమైంది. అందంగా నవ్వుతూ ఆహ్వానించాడు గోకుల్. పెళ్ళికొడుకు వేషంలో ఇంకా అందంగా ఉన్నాడు. గోకుల్, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనొచ్చాను. ఏంటది? కుతూహలం. మీ మీద ఏవేవో కథలు ప్రచారంలోన్నాయి. అవి ఎంతవరకు నిజం? అడిగాను ఆవేశపడకుండా. నువ్వు నమ్మావా? నేను మీ మాటల్ని నమ్ముతాను. కాసేపు మాట్లాడలేదు గోకుల్. పవిత్ర, అవి కొంతవరకు నిజమే. కానీ ఇక ముందు నీకొక ప్రామిస్ చేస్తున్నాను. నీకోసం మన పెళ్లి సాక్షిగా, ప్రేమ సాక్షిగా నేనింక తప్పుదోవల వైపుకి నడవను. దేవుడి ఎదురుగా ప్రమాణం చేస్తున్నాను. నా చెయ్యందుకుని చేతిలో చెయ్యి వేశాడు. ప్లీజ్, నన్ను విడిచిపెట్టకు పవిత్ర. నీ సాహచర్యం నాకు కావాలి. నా జీవిత భాగస్వామివి నువ్వే. మనసు మార్చుకోకు. నన్ను క్షమించి నన్ను అర్థం చేసుకో. ఈ గోకుల్ నీవాడు. నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. నా గుండె కరిగి నీరైంది. నేనతన్ని క్షమించడానికే నిశ్చయించుకున్నాను. పెళ్లి కాకముందు నేనెవరో, అతడెవరో. అంతకుముందు ఆయన జీవితం ఆయింది. పెళ్ళయ్యాక తప్పుదోవల్లో నడిస్తే నేను బాధపడాలి. పెళ్లికి ముందర ఆయన జీవితం గురించి సీరియస్గా ఆలోచించకూడదనుకున్నాను. మిమ్మల్ని నమ్ముతున్నాను. మన పెళ్లి జరిగిపోతుంది అన్నాను. థ్యాంక్యూ పవిత్ర. సో నైస్ ఆఫ్ యూ అన్నాడు గోకుల్ సంతోషంగా. మా పెళ్లి రంగరంగ వైభవంగా జరిగిపోయింది. నేను పెళ్లి ముందరి రాత్రి నాటి సంఘటన మరిచేపోయాను. గోకుల్ నన్ను చాలా అపురూపంగా చూసుకుంటున్నాడు. ఎంతో ప్రేమ కురిపించేవాడు. కాలు కింద పెడితేనే అలసిపోతాను అన్నట్లుగా చూసుకునేవాడు. నన్నొక భక్తుళ్లా ఆరాధించేవాడు. నా అందాన్ని గంటల తరబడి పొగుడుతూ ఉండేవాడు. మా హనీమూన్ ట్రిప్ కూడా ఆనందంగా గడిచింది. రోజులు, వారాలు, నెలలు గడిచి మా పెళ్ళై సంవత్సరమైంది. గోకుల్ అన్నమాట నిలబెట్టుకున్నాడు. నేను చాలా ఆనందంగా గడిపాను ఆ సంవత్సరమంతా. అమ్మ నాన్నలకి అత్యుత్సాహంగా ఉత్తరాలు రాసేదాన్ని. నా ఒంట్లో అస్వస్థతగా ఉంటే గోకుల్ పరీక్ష చేశాడు. నాకు 2 నెలలు చాలా ఎనిమిగ్గా ఉన్నానని మందులు తెప్పించిచ్చాడు. 1 నెల పూర్తి రెస్ట్ కావాలన్నాడు తనే. రెస్ట్ అంటే అన్ని విధాలా రెస్టే. పని అసలే లేదు. నేను వెళ్లి గోకుల్ నర్సింగ్ హోంలో అతడి పక్కనే కూర్చునేదాన్ని. నాకు నెల తప్పినప్పటినుంచి గోకుల్ నన్ను ఇంకా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నాకు అతడంటే ఉన్న గౌరవం అధికమైంది. అతన్ని వదిలి ఉండలేకపోతున్నాను.
గోకుల్ నాతో మాట్లాడుతూనే పేషెంట్లని పరీక్షలు చేస్తున్నాడు. కొంతమందిని లోపలికి తీసుకెళ్లి పరీక్షలు జరుపుతున్నాడు. చాలామంది ఆడవాళ్లే వచ్చేది అతడి దగ్గరికి. మరి అతను గైనకాలజిస్టు కదా. నాకేదో అతడు అతిగా ప్రవర్తిస్తున్నాడా అనే శంక మనసులో ఏమూలో కలిగింది. పేషెంట్లతో చొలోక్తులు విసురుతూ మాట్లాడతాడు. వాళ్లల్లో కొందరు ఆడవాళ్లు మెలికలు తిరుగుతూ జవాబిచ్చేవారు. అయినా ఆడ డాక్టర్ల దగ్గరికి పోకుండా ఇక్కడికి రావడమేమిటని మొదటిసారిగా అనుకున్నాను. 2-3 రోజులీ విధానాన్ని గమనించి ఆ తర్వాత నేను అక్కడికి వెళ్లడం మానుకున్నాను. ఆసుపత్రి డ్యూటీ నుంచి రాగానే నా పక్కన కూర్చుని ఎంతో ఆప్యాయంగా అన్నీ కనుక్కొని కబుర్లు చెప్పేవాడు. అన్నం తినిపించేవాడు. పక్కనుండి నిద్రపుచ్చేవాడు. మళ్లీ తెల్లవారేదాకా లేచేదాన్ని కాదు. ఒకరోజెందుకో అర్ధరాత్రి మెలకు వచ్చింది. పక్కన చూస్తే ఆయన లేరు. కిందేమన్నా మెడికల్ జర్నల్స్ చదువుకుంటున్నారేమో అనుకున్నాను. అనుకుంటూ ఉండగానే మెట్ల మీద బోట్ల టకటకలు వినిపించాయి. మరుక్షణంలో లోపలికొచ్చాడు గోకుల్. నేను నిద్రపోతున్నాననే ఆయన ఉద్దేశం. బట్టలు మార్చుకుని పక్క మీద వాలాడు. లైటు ఆర్పబోతూ తను గడియారం కేసి చూశాడు. నేను చూశాను. మై గాడ్, 1 గంట. లైటు తీసి పడుకున్నాడు. ఎక్కడికి వెళ్లారు? ఉలిక్కి పడ్డాడు. నువ్వు నిద్రపోలేదు? ఇప్పుడే మెలకు వచ్చింది. 2వ ఆట సినిమాకి నిన్ను వదిలేసి వెళ్లాను. నన్ను క్షమించు. నా 2 చేతులు పట్టుకున్నాడు. నేను మాట్లాడలేకపోయాను. అతడి నోట్లోంచి ఏదో వాసన. నా వల్ల సుఖం లేదు అతడికి అనుకుంటూ నిద్రపోయాను. కానీ రాను రాను నాకు తెలివి సాగింది గోకుల్ మళ్లీ దోవ తప్పుతున్నాడని. ఒకరోజు గోకుల్ జేబులో నుంచి మల్లెల దండ బయటపడింది. అదేమిటండి, ఈ పూలెక్కడవి అడిగాను. అవి వాడున్నాయి. అవా, అవి నా పేషెంట్ ఒక ఆవిడ నా దగ్గరే పురుడు పోసుకుందిలే. వాళ్ళ అమ్మాయి చేత పంపించింది నీకిమ్మని. నేను మర్చిపోయానివ్వడం. నోటుకొచ్చింది చెప్పేశాడు గోకుల్ ఎంతో సిన్సియర్గా. అది నిజం కాదని అతడికి తెలుసు, నాకు తెలుసు. ఎందుకు అబద్ధం చెప్తారు? మీ కృష్ణలీలలు మళ్లీ మొదలయ్యాయని ఎప్పుడో తెలుసు నాకు. అదే సంగతి చెప్పరాదు? కోపంగా అన్నాను. ఆడది, అందులో భార్య తనని అధిక్షేపించడమా? నేను చెప్పింది నిజం. నమ్మితే నమ్ము, లేకపోతే ఊరుకో. నేను వృత్తిరీత్యా డాక్టర్ని, అందున గైనకాలజిస్ట్ని. నా దగ్గరికి ఆడవాళ్లు ఎంతోమంది వస్తూనే ఉంటారు. వాళ్ళని చూడాలి, మాట్లాడాలి, పరీక్షించాలి. మడికట్టుకుని కూర్చుంటానంటే ఎట్లా కుదురుతుంది? నన్నింకా మభ్యపెట్టాలని చూడకండి అన్నాను. అతను కోపంగా వెళ్ళిపోయాడు. గోకుల్ పద్ధతిలో మార్పు లేదు. దానికి తగ్గట్టుగానే ఉంది నా ఆరోగ్యం కూడా. నెలలు నిండుతున్నాయి. అమ్మొచ్చి వేడుకలన్నీ చేసింది. పురుడు మా హాస్పిటల్లోనే. గోకులే ఇంకో లేడీ డాక్టర్ను కూడా పిలిచాడు. సవ్యంగానే అయిపోయింది. బాబు పుట్టాడు. గోకుల్ ఆనందం వర్ణాతీతం. తనకు తానా అనే ఒక రక్త సంబంధీకుడు వచ్చాడిప్పుడు. తనని, తన పరిసరాల్ని మర్చిపోయాడు ఆనందంతో. నేనెన్నో డెలివరీ కేసులు చేశాను. కానీ నీ దగ్గరకొచ్చేటప్పటికి పవిత్ర, నా చేతులు కాళ్ళు ఆళ్లేదు. బాబు ఏమైపోతాడో, నువ్వు ఏమైపోతావోనని తెగ భయపడ్డాను సుమా. భగవంతుడు దయామయుడు. బంగారంలాంటి బాబును చెక్కు చెదరకుండా ఇచ్చాడు. బాబును పదే పదే గుండెలకు హత్తుకుంటూ అన్నాడు గోకుల్. నాకతన్ని చూస్తే జాలేసింది. నా మనసులో కోపమంతా మాయమైంది. ఒక పసిపిల్లవాళ్లా తోచాడు నాకు గోకుల్ కూడా. అమ్మ పెట్టిన ఆంక్షలు అతడు వినలేదు. ఆ 11 రోజులు బాబుని వదల్లేదతడు. 11వ రోజు బారసాల చేసి బాబుకి పేరు పెట్టాం. పేరు సెలక్షన్ గోకుల్దే. నాకు నచ్చిందా పేరు, భరత్ కుమార్. ఆ రోజు రాత్రి నేనన్నాను గోకుల్తో, బాబుని ఆదర్శవంతంగా పెంచాలి, జాగ్రత్తగా పెంచాలి. సాధ్యమైనంతవరకు మనలో ఉన్న మంచి గుణాలు అవి ఉంటేనే వాడికి నేర్పాలి. మనలో ఉన్న చెడ్డ గుణాలు మన పిల్లలకి రాకూడదు. ఏమంటారు? నిజం పవిత్ర నువ్వన్నది. వాడు అన్నింటా మంచివాడుగా ఉన్నతుడుగానే పెరగాలి. పెరిగి పేరు తెచ్చుకోవాలి. అదే నా ఆకాంక్ష కూడా. అలనాటి భరతుడి పేరనే మన భారతదేశం నిలిచినట్టుగా వీడి పేరు కూడా చిరస్థాయిగా నిలవాలి. అంతకంటే మనకేం కావాలి? చాలా ఆవేశంగా మనస్ఫూర్తిగానే అన్నాడు గోకుల్. నాకు గోకుల్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. దానికి పునాది ముందు మనమే వెయ్యాలి కదా. బాబు ఆదర్శంగా పెరగాలంటే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి అనుకరణ అనేది ఊహ తెలియగానే వస్తుంది. పిల్లలు మంచి మార్గాన నడవాలంటే ముందు తల్లిదండ్రులు సత్ప్రవర్తనలే ఉండాలి. అవునా కాదా? నా మాటలకి గోకుల్ ముఖం ఏదోగా అయింది. ఒక్క క్షణమయ్యాక, అవును పవిత్ర, నువ్వు చెప్పినవన్నీ అక్షరాలా నిజాలే అంటూ, ఇదిగో ఈ చిన్ని భరత సాక్షిగా నీ మీదొట్టు. ఇంక నా వ్యసనాలన్నింటినీ ఈనాటితో వదిలేస్తున్నాను. నమ్ముతావా?
మన బాబు కోసం నేనేమైనా చేయడానికి సిద్ధమే అన్నాడు గోకుల్. ఆనందంతో నా కళ్ళు చెమర్చాయి. అంతకంటే నాకింకేం కావాలి? బాబుని గట్టిగా హృదయానికి హత్తుకున్నాను. బాబు రోజుకో అందంతో పెరుగుతున్నాడు. గోకుల్ కూడా అన్నమాట నిలబెట్టుకున్నాడు. ఆస్పత్రి డ్యూటీ అవుతూనే భర్త దగ్గరకొచ్చి గంటలు గంటలు ఆడుకునేవాడు. కాని గోకుల్లో ఇదివరకటి చలాకీతనం లేదు. వ్యసనాలన్నవి అలవడ్డం చాలా సులభం, కాని అవి వదలడం అసాధ్యం, చాలా కష్టం. ఒకవేళ బలవంతాన వాటిని వదులుచుకున్నా వాటి ఛాయలు మాత్రం అస్సలు వదిలిపోవు. అదే జరిగింది గోకుల్ విషయంలో. ఏదో పోగొట్టుకున్నట్లు ఉండడం, చెయ్యాలి అనుకుంది చేయలేకపోవడం, దానివల్ల కోపం, సరిగ్గా మాట్లాడకపోవడం, పరధ్యానం మొదలయ్యాయి. నాకు చాలా బాధగా ఉండేది. కాని వ్యసనాలకు బానిసైనప్పుడు ఆయనతో ఉన్న బాధ కన్నా ఇది స్వల్పమే కదా అనుకున్నాను. అతడి కోపాన్ని నవ్వుతూ భరించేదాన్ని. బాబుతో ఆడుతున్నంతసేపు బాగానే ఉండేవాడు. ఆ తర్వాతే వచ్చేది కోపం. భోజనం చేస్తూ వంకలు పెట్టేవాడు. అనవసరంగా మాటలతో నొప్పించేవాడు. తినకుండా వెళ్ళిపోయేవాడు. గ్లాసులు కంచాలు విసిరేసేవాడు. నేను నొచ్చుకోకుండా అతడు మళ్లీ వచ్చినప్పుడు అతడికిష్టమైనవి ఇష్టమైన తీరులో చేసేదాన్ని. మంచి మాటలు చెప్పేదాన్ని. బాబు చేసే చిలిపి పనులు ఏకరో పెట్టేదాన్ని. అప్పుడు కాస్త బావుండేవాడు. సుఖం లేదని విసుక్కోకుండా ఉండాలనే తాపత్రయపడేదాన్ని. ఎన్నాళ్ళీ ధోరణి, ఈయన మామూలు మనిషి కాలేరా, ఎప్పుడవుతారు? లేకపోతే మళ్లీ వెనక్కి వెళ్లరు కదా. ఏమో, ప్రతి క్షణమూ భయమే నాకు. బాబు ఏడాది వాడయ్యాడు. ఇంకా గోకుల్ గురించేమీ భయం లేదు. మా సంసారం ఒడ్డున పడింది అనుకున్నాను. రోజులు మామూలుగానే జరుగుతున్నాయి. గోకుల్ ఈ మధ్య బానే ఉంటున్నాడు. ఈ పద్ధతికి అలవాటు పడిపోయాడు అనుకున్నాను. ఆ రోజు నేను జీవితంలో మరిచిపోలేను. ఆ రోజు గోకుల్ ఏదో మెడికల్ కాన్ఫరెన్స్ అంటూ 4 రోజులు ఊరెళ్ళాడు. సాయంత్రం 6 గంటల వేళ. బాబును రెడీ చేసి వాడితో ఆడుకుంటున్నాను. ముద్దు ముద్దుగా అప్పుడే వస్తున్న మాటలతో మురిపిస్తున్నాడు బాబు. ఇంకా బయటికి షికారుకు తీసుకెళ్ళాలి. అదో అలవాటు వాడికి. నేను రెడీ అవుదామని లోపలికి వెళ్ళబోతున్నాను. ఎవరో వచ్చారని చెప్పాడు శివ. డాక్టర్ గారు లేరని చెప్పావా? అడిగాను. చెప్పానమ్మా, మీరు కావాలంట అన్నాడు శివ. సరే కూర్చోమని వస్తున్నా. ఎవరబ్బా నా కోసం వచ్చేది అని ఆలోచిస్తూ హాల్లోకొచ్చాను. ఒక ముసలాయన, వెనకాలే ఒక 16 ఏళ్ల అమ్మాయి. నన్ను చూడగానే లేచి నమస్కారం చేశారు. కూర్చోండి అన్నాను. కూర్చున్నారు. ఆ పిల్ల మాత్రం తల వంచుకుని కూర్చుంది. అమ్మా, మిమ్మల్ని చూస్తేనే కష్టాలు తీర్చే కన్నతల్లిలా అనిపిస్తున్నారు. చేతులెత్తి మొక్కాలనిపిస్తోంది అన్నాడాయన. ఆ పొగడతలకి అర్థం లేదనిపించింది నాకు. ఏంటి మీకొచ్చిన కష్టం అనలేక మీరొచ్చిన పని అన్నాను. ఈ అమ్మాయి నా ఆఖరి కూతురు. మేము మధ్యతరగతి కుటుంబీకులం. మామూలుగా ఉంటేనే పెళ్లి చేయడం కష్టం మా బోటి వాళ్ళకి. ఇది కాలు జారింది. ఆ పిల్ల నోట్లో గుడ్డ కుక్కుకుంది ఏడుపుని ఆపుకోవడానికి. మా కర్మ అన్నట్టుగా నెల కూడా తప్పింది. దీన్ని ఏం చెయ్యాలి? మీరే మాకు దిక్కు. ఇప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అతడెవరో కనుక్కుని పెళ్లి జరిపించండి. అదేనమ్మా, ఇప్పుడు నేనదే పని మీద వచ్చాను అన్నాడాయన ఒక్కసారిగా. ఏంటి అన్నాను నేను. అవునమ్మా, గోకులకృష్ణే అతడు. అతడికిచ్చే మా అమ్మాయిని చెయ్యాలని అడగడానికి వచ్చాను. నేను అదిరిపడ్డాను. నాకు నోటమాట రాలేదు. భూమి గిర్రున తిరుగుతోంది. మారానన్న గోకుల్ మార్పు ఇదేనా? ఇదెట్లా సంభవం? నన్ను మోసం చేస్తున్నాడా? ప్రతిసారి ఇంతేనా? ఇవి చేతులు కావమ్మా, కాళ్ళనుకో. నిన్ను బతిమాలుతున్నాను. కాస్త నీ ఇంట్లో చోటు దానికి. నీ సవతిగా కాదు, నీ పని మనిషిగా బతుకుతుంది. నీ పిల్లాన్ని సాకుతుంది. నీ పనులన్నీ చేస్తుంది. నువ్వు కాదన్నావో దానికిప్పుడు ఏ నుయ్యో గొయ్యోనే గతి. నేను దానికి జన్మకి పెళ్లి చేయలేను. చదువు పెద్ద లేదు. ఇంకా బతకడానికి మార్గమే లేదు. ఆవేశం, ఆగ్రహం, ఉద్రేకం అన్నీ ఓ కుమ్మడిగా ఏకమయ్యాయి నాలో. ఇదిగో చూడండి, మీ పేరేమిటో, మీరు చేస్తుందేమిటో మీకు తెలుస్తోందా? ఎవరైనా చూస్తూ కొరివితో తలగొక్కుంటారా? ఆ పిల్లే కాదు, ఏ పిల్ల నా ఇంట్లో నా సవితిగా నేను బతుకుండగా రాలేదు. దానికి నేను ఒప్పుకోను. పిల్లల్ని అదుపులో పెట్టుకోండి. సకాలంలో పెళ్లి చేయండి. అంతేగాని పిల్లల అవసరాలేమిటో కనుక్కోకుండా వాళ్ళని గాలికొదిలి తర్వాత విచారిస్తే లాభమేమిటి? పిల్లలకి అటు చదువన్నా ఉండాలి, లేదా పెళ్ళన్నా చెయ్యాలి. ఏదీ లేక ఊరికే ఉంటే వాళ్ల బుద్ధులు ఇట్లాగే పెడదారి పడతాయి. ముందిక్కడి నుంచి తక్షణం బయటకు నడవండి. నాకు మీలాంటి వాళ్లంటేనే అసహ్యం. నేనక్కడ నిలవకుండా లోపలికి వెళ్ళిపోయాను.
గోకులొచ్చాక అతడితో మాట్లాడాలన్న అసహ్యం వేసింది నాకు. అతడు మామూలుగానే ఉన్నాడు. బాబుతో ఆడుకుంటున్నాడు. నేను ముభావంగా ఉన్నాను. ఆ రాత్రి అన్నాను అతడితో, ఇంక మీలో మార్పనేది రాదు అని. ఏంటి నువ్వనేది? అవును, మీకు నాలాంటిది భారీగా తగదు. ఏంటి, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. ఇంక మీకు నాకు కుదరదు. మనం దూరం అవ్వాలి అంతే. నువ్వు చాలా కోపంలో ఉన్నావు. తర్వాత మాట్లాడుకుందాంలే. ఇంకా మాట్లాడే కొత్త విషయం ఏదీ లేదు. మీ స్వభావాల్ని అలవాట్లని మార్చుకొని మీరు ఉండలేరు. వాటిని భరిస్తూ నేను ఉండలేను. అందుకని నేను అమెరికా వెళ్ళిపోతాను మా వాళ్ళ దగ్గరికి. కానీ విడాకులివ్వను. మనకో బాబున్నాడు. అసలు నాదే తప్పు. మీరు ఇలాంటి వారని తెలిసి చేసుకున్నాను నేను. మారకపోతారా అని ఆశపడ్డాను. చేసుకున్నందుకు నాకు శిక్ష పడాల్సిందే. నా దృష్టిలో వివాహం చాలా పవిత్రమైంది. ఒక భర్తకి ఒకే భార్య. మనస వాచ కర్మణ ఉండాలి. మనసులో కూడా పరస్త్రీ ధ్యానం ఉండకూడదు. అది తప్పు. అయినా మీ చర్యలన్నీ సహిస్తూ వచ్చాను. ఇప్పుడు దానికి బ్రేకింగ్ పాయింట్ వచ్చింది. ఏంటది? పళ్ళు బిగబట్టి అడిగాడు. జరిగింది చెప్పాను. పండంటి ఆడపిల్లల జీవితాల్ని సర్వనాశనం చేస్తున్నారు. వాళ్ల ఉసురు మనకి తగలకపోదు. ఆ పిల్లని చూస్తేనే కడుపు తరుక్కుపోయింది నాకు. పెద్దగా నవ్వాడతను. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లు కోకొల్లలు. వాళ్లే రేపు బుద్ధిమంతురాళ్లై పెళ్లిళ్లు చేసుకుని నా దగ్గరికే పురిటికి కూడా వస్తారు. అలా వచ్చిన వాళ్ళెందరో. ఇందులో బాధపడాల్సిందేముంది? కామన్ థింగ్ ఇది. అప్పుడు వాళ్ళకి గతం గుర్తుకు కూడా రాదు. అయినా పవిత్రత అనేదానికి నా దృష్టిలో అర్థం వేరు. ఆకలిస్తే మనం అన్నం ఎవరు పెట్టినా తినడం లేదా? దాహం వేస్తే వీధి కొళాయి దగ్గర కూడా నీళ్లు తాగడం లేదా? అదేవిధంగా ఇది కూడా అవసరం వస్తే అవసరం తీర్చుకోవడంలో తప్పు లేదంటాను నేను. అది భార్య కానక్కర్లేదు. ఇంకీ మనిషితో వాదనలెందుకు? చేసి ఏం లాభం? ఇష్టముంటే అన్నీ భరిస్తూ కలిసి ఉండడం, లేకపోతే వదిలి వెళ్ళిపోవడం. ఇంతదాకా వచ్చాక ఇంకా కలిసి ఉండగలనా? ఉండడమా? ఇంతకంటే ఘోరం ఇంకేం జరగాలి? ఆలోచించి చివరకు మా వాళ్ల దగ్గరకు వెళ్లడానికే నిశ్చయించుకున్నాను. వెళ్లడం ముగ్గురు కలిసే వెళ్ళాం. కొన్నాళ్లయ్యాక గోకుల్ తిరిగొచ్చాడు. మేము అక్కడే ఉన్నాం. కొన్నాళ్లు మా అమ్మా నాన్నలకి విషయం తెలియనీలేదు. గోకుల్ ఏవో కొత్త వింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడని, వాటికి కావలసినవి కొనడం ఇవన్నీ ఉంటాయని, వాటితో బిజీగా ఉంటాడని, కొన్నాళ్లు నేను ఇక్కడే ఉంటానని చెప్పాను మా వాళ్ళకి. వాళ్ళకి అంతకంటే ఆనందం ఏముంటుంది? సరేనన్నారు. కానీ కాలం గడిచే కొద్దీ వాళ్ళకి అనుమానం వచ్చింది. నేను ముభావంగా ఉండడం, పరధ్యానంగా కాలం గడపడం, దేనిమీద ఆసక్తి చూపకపోవడం, చలాకీగా లేకపోవడం చూసి వివరాలు అడిగారు. నాకక్కడ హ్యాపీగా లేదమ్మా అని చెప్పాను. ఇంకేం అడగలేదు వాళ్ళు. నేను బాబుని చాలా జాగ్రత్తగా పెంచుతూ నా కాలమంతా వాడికే ఉపయోగిస్తూ ఏళ్లు గడిపేస్తున్నాను. వాడికి తెలుగు కావాలని నేర్పాను. మన భాషంటూ వాడికి రావాలి, అభిమానం పెంపొందాలి అని. 2 ఏళ్లకి 3 ఏళ్లకి ఒకసారి వాళ్ల నాన్న దగ్గరికి ఇట్లాగే వచ్చి వాణ్ణి చూపించిపోతూ ఉంటాను. తండ్రి కొడుకుల్ని వేరు చేసే హక్కు నాకు లేదు. నేను చెయ్యను కూడా. పవిత్ర చెప్పడం ఆపింది. అంతవరకు శ్రద్ధగా చెవులు రిక్కించి కనురెప్పలు ఆర్పకుండా విన్నది పావని. మీరు చాలా కష్టాలు భరించారక్క అంది. ఇప్పుడు అర్థమైందా నాకు నచ్చనిదేమిటో, నేను దేనికి దూరంగా పారిపోతున్నానో? మాటలు రాలేదు పావనికి. తల ఊపింది. పడుకో, పొద్దుపోయింది. ఇంకో గంటలో తెల్లవారుతుంది. మళ్ళీ చాలా పనులు. ఇద్దరూ పక్కపక్కనే పడుకున్నారు. ఇద్దరి ఆలోచనలు ఒకే దారిలో పయనిస్తున్నాయి.